హాయ్ ఫ్రెండ్స్. ఈ జెడ్‌పేలోన మనము ఐడీ ఏ విధంగా మనం లాగిన్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలోన మనం తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడీ 6 డిజిట్ నంబర్ లేదంటే మొబైల్ నంబర్ ఎంటర్ చేయవచ్చు. మీ యొక్క ఐడీ నంబర్. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన ప్రెస్ చేయండి. లాగిన్ పైన ప్రెస్ చేసిన తర్వాత మీరు మీకున్న జీమెయిల్‌లోన మెయిల్ ఐడీలు అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క యూజర్ ఐడీకిన మొబైల్ నంబర్‌కి ఏదైతే మీరు మెయిల్ ఐడీ ఇచ్చి ఉన్నారో, ఆ మెయిల్ ఐడీ పైన మీరు ఇలాగ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతుంది. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా వస్తుంది. మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలా. ఫండ్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవాలా. మన ఇండివిడ్యువల్‌గా. ఓకేనా? సో, అది మనం ఎట్లా చేయాలా? ఈ యాడ్ ఫండ్ పైన మనం క్లిక్ చేయాలా. ఈ యాడ్ ఫండ్ పైన క్లిక్ చేసిన తర్వాత, ఈ యాడ్ ఫండ్ పైన ఇక్కడ అమౌంట్ ఉంది కదా! సో, వచ్చేసి మనము ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేస్తున్నామో, ఆ యొక్క అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1199 అనుకోండి. 1199 పైన మనం ఎంటర్ చేసి యాడ్ ఫండ్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్ ఫండ్ దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకు నేరుగా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోన్‌పే దగ్గర నేను క్లిక్ చేశాను అనుకోండి. నేరుగా మనకు ఇక్కడ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి మనం 1199 అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ అని వచ్చిందంటే మనం ఆటోమేటిక్‌గా పే చేసేయవచ్చు. ఓకేనా? అది సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వచ్చారనేసి అంటే ఈ యొక్క ఫండ్ వాలెట్‌లోన మీకు అమౌంట్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. ఈ యొక్క ఫండ్ వాలెట్‌లోనే అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? సో, ఈ రకంగా అయితే మీరు చేసి ఫండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం పేమెంట్ చేసేసాము. చేసిన తర్వాత కొంతమందికి నేరుగా మనకు ఈ ఫండ్ వాలెట్‌లోనొచ్చి యాడ్ అవుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం పెండింగ్‌లో చూపిస్తుందనమాట. ఆ పెండింగ్‌లో చూపించిన వ్యక్తులు ఏం చేయాలనేసంటే మళ్ళీ ఇప్పుడు మన జెడ్‌పే అనే యాప్ అనేసేసి ఓపెన్ చేసి యాడ్ ఫండ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఈ రిక్వెస్ట్ ఫండ్ అనేది పైన మనం ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఎంటర్ చేసి మనం సెండ్ చేసామో కంపెనీకి ఆ యొక్క నంబర్ అనేది అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేసిన స్లిప్ పైన చూడండి ఎంటర్ రిఫరెన్స్ లేదంటే యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ చేయాలా. 12 డిజిట్స్ ఉంటుంది ఆ యూటీఆర్ నెంబరు. ఎంటర్ చేసిన తర్వాత ఆ పేమెంట్ చేసిన స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ వచ్చేసి మనము స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. చేసి మనం సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్‌గా మనకు ఫండ్ అనేది యాడ్ అయిపోతుంది ఫండ్ వాలెట్‌లోన. సో, ఈ రకంగా చేయండి ఫ్రెండ్స్. కొంతమందికైతే ఆటోమేటిక్‌గా మనం అమౌంట్ యాడ్ చేసిన వెంటనే మనకు ఫండ్ వాలెట్‌లోనే వచ్చేస్తుంది. కొంతమందికి అవ్వని పక్షంలో ఈ రకంగా అయితే ఉపయోగించండి. ఓకేనా ఫ్రెండ్స్? యాడ్ చేసుకున్న తర్వాత మనం ఐడీ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలా? ఓకేనా? అది ఎట్లా అనేసంటే ఈ కిందన వచ్చేసి మనకు మై బిజినెస్ అనే ఆప్షన్ ఉంది. ఈ మై బిజినెస్ అనే యాప్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు యాక్టివేషన్ అప్డేట్ అని ఉంది కదా! సో, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఈ యాక్టివేషన్ అప్డేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనం ఐడీ యాక్టివేషన్ చేస్తున్నామో దాని యొక్క యూజర్ ఐడీ లేదంటే మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రిజిస్టర్ చేసి ఉన్న యొక్క పేరు అనేది మనకు వస్తుంది. సో, మన యూజర్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మన నేమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలా. చెక్ చేసిన తర్వాత ఈ సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ దగ్గర మనం క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తే మనకు ప్రైమ్ ప్యాకేజీ, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అనేది వస్తుంది. సో, మనం 1199తో చేస్తున్నామో 599తో చేస్తున్నాం అనేది చూసుకొని దానిపైన ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1199. సో, ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ దగ్గర వచ్చేసి మనం మళ్ళీ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఫండ్ దగ్గర అమౌంట్ ఉంటుంది కావున ఈ ఫండ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ కంటిన్యూ పైన ప్రెస్ చేయాలి. ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పిన్ నెంబరు ట్రాన్సాక్షన్ పిన్ అంటారు కదా 4 డిజిట్స్, ఆ డిజిట్ ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ డిజిట్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, ఈ రకంగా అయితే మీరు ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి. కంపల్సరీగా నేను డెఫినెట్లీగా మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ.